నమస్తే. టేబుల్ మారలేదు, వడ్డించేవాడు మారాడంతే. వంటలు మారలేదు, వండేవాడు మారాడు. 2014 వరకు కాశ్మీర్ టేబుల్ మీద పాకిస్తాన్ మనకి వడ్డిస్తూ వచ్చింది. 2015 నుంచి పాకిస్తాన్ టేబుల్ మీద మనం వడ్డిస్తున్నాం. బిఎల్ఏ గడిచిన ఆదివారం మధ్యాహ్నం పాకిస్తాన్ సైనిక కాన్వాయ్ మీద ఆత్మాహుతి దాడి చేసి 90 మంది సైనికుల్ని హతమార్చింది. పాకిస్తాన్ సైనికుల్ని మొత్తం 8 ప్రయాణికుల బస్సులు ఒకదాని వెనుక ఒకటిగా టఫ్తాన్ వైపుగా వెళుతున్న సమయంలో నోష్కి అనే ప్రాంతం దగ్గరకు వచ్చేసరికి రోడ్డు పక్కగా పార్కు చేసి ఉన్న కారు ఒక్కసారిగా బస్సు మీదకి దూసుకు వచ్చి పేలిపోయింది. బస్సు తునాతునకలైంది. అందులో ఉన్నటువంటి పాకిస్తాన్ ఫ్రంటియర్ ఫోర్స్కి చెందినటువంటి సైనికులందరూ మరణించారు. బిఎల్ఏ చాలా పకడ్బందీగా ప్లాన్ వేసి దాడి చేసింది. బిఎల్ఏలో 2 విభాగాలు ఉంటాయట. ఒకటి మజిద్ బ్రిగేడ్, ఇది ఫిదాయి అంటే ఆత్మాహుతి విభాగం. అవసరమైనప్పుడు బలూచిస్తాన్ కోసం ప్రాణాలు వదలడానికి సిద్ధంగా ఉండేటటువంటి యువకులతో నిండి ఉంటుంది. మొన్నటి దాడికి పాల్పడింది మజిద్ బ్రిగేడ్ సభ్యులే. ఒక కారులో పేలుడు పదార్థాలు నింపి బస్సు దగ్గరికి రాగానే నేరుగా బస్సుని గుద్ది పేలుడు పదార్థంని పేల్చేసి విధ్వంసం సృష్టించారు. బస్సు పేలిపోగానే వెంటనే ఫతే స్క్వాడ్ సభ్యులు వెనుక వస్తున్న బస్సు మీద కాల్పులు జరిపి బస్సులో ఉన్న సైనికులందరినీ కూడా చంపేశారు. మీరు ఇక్కడ కొన్ని ఫొటోస్ చూడొచ్చు. ఫతే స్క్వాడ్ చేతుల్లో M4 అసాల్ట్ రైఫిల్స్ ఉన్నాయి. M4 అసాల్ట్ రైఫిల్స్ 2020లో అమెరికా సైన్యం కాబూల్ ఎయిర్ బేస్లో వదిలిపెట్టినవి. అమెరికన్ ఆర్మీ దాదాపుగా 6000 M4 అసాల్ట్ రైఫిల్స్ బుల్లెట్ మ్యాగజైన్స్తో సహా వదిలి వెళ్ళిపోయింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ట్రంప్ మా ఆయుధాలు మాకు ఇచ్చేయండి అని డిమాండ్ చేసింది నర్మగర్భంగా మేము చెప్పిన వాళ్ళకి ఇవ్వండి అని అర్థం చేసుకోవాలి. మొన్నటి దాడిని పరిశీలిస్తే ఇరాక్లో ఐసిస్ టెర్రరిస్టులు అమెరికన్ సైన్యం మీద చేసిన దాడుల్ని గుర్తుకు తెస్తున్నాయి. ఉన్నట్లుండి ఐసిస్ టెర్రరిస్టులు చిన్న కారులో వచ్చి యుద్ధ ట్యాంకుని గుద్ది పేల్చేసేవాళ్ళు వెంటనే మరో గ్రూప్ వెనుక ఉన్న ట్యాంక్ మీదకి గ్రెనేడ్స్తో దాడి చేసి ముందు పేలుడుకు గురైన ట్యాంక్కి సపోర్ట్ అందకుండా చేసి చివరికి 2 ట్యాంకులను అదుపులో ఉంచేసి వాళ్ళందరినీ కూడా చంపేసేవారు. ముఖాముఖి పోరులో కంటే చిన్న చిన్న గెరిల్లా ఫైట్స్లలోనే ఎక్కువ మంది అమెరికన్ సైనికులు చనిపోయారు. గడిచిన బిఎల్ఏ దాడి కూడా ఇరాక్లో జరిగిన దాడిలాగానే జరిగింది. ఇంటెలిజెన్స్ అనేది లీక్ అవుతున్నది. అసలు 8 బస్సుల్లో ఫ్రాంటియర్ ఫోర్స్ అంటే పారామిలిటరీని టాఫ్తాన్కి ఎందుకు తరలిస్తోంది? ఈ టాఫ్తాన్ అనేది పాకిస్తాన్ ఇరాన్ సరిహద్దులో ఉన్న పట్టణం. బిఎల్ఏని బలూచిస్తాన్ నుంచి ఇరాన్ బోర్డర్ వరకు తరిమేసి ఈ టాఫ్తాన్ దగ్గర నుంచి ఇరాన్లోకి పారిపోకుండా అక్కడ సైనికులు ముందే ఉంటారు కాబట్టి ముందుకు వెళ్ళినా లేదా వెనక్కి వచ్చినా పాకిస్తాన్ సైన్యం చేతిలో బిఎల్ఏ ఫైటర్లు చనిపోవాల్సిందే. అందుకే ముందుగా 500 మంది సైనికుల్ని టాఫ్తాన్కి పంపించాలని ప్లాన్ చేసింది పాకిస్తాన్ సైన్యం. మిలిటరీ ట్రక్కులు అయితే తెలిసిపోతుంది కాబట్టి సాధారణ ప్రయాణికుల బస్సుల్లో తరలించింది. కానీ ఎవరో ప్లాన్ లీక్ చేసేశారు బిఎల్ఏకి. ప్లాన్ లీక్ అయింది కాబట్టే హైవే మీద కాపుగాసి మరీ దాడి చేయగలిగింది బిఎల్ఏ. దాడి చేసిన దృశ్యాల్ని పాకిస్తాన్లోని మీడియాకి తప్ప భారత్ మధ్యప్రాచ్యంలోని మీడియా హౌసులన్నింటికీ వీడియోలతో సహా వివరంగా దాడి ఘటనల్ని మెయిల్ చేసింది బిఎల్ఏ. ఇంటెలిజెన్స్లో పనిచేసి రిటైర్ అయినటువంటి అధికారులు చెప్తున్నది ఏమిటంటే ప్రస్తుత బిఎల్ఏ దాడుల్ని చూస్తూ ఉంటే ఇరాక్లోని పరిస్థితులు గుర్తుకు వస్తూ ఉన్నాయి. సదాం హుసేన్ అధికారంలో ఉన్ననాళ్ళు ఇరాక్లో డాలర్కి ప్రత్యేక ప్రాముఖ్యత ఉండేది కాదు. అమెరికా ఇరాక్ మీద ఆంక్షలు విధించాక ఇరాక్ కరెన్సీ తన విలువను కోల్పోయింది. దాంతో వ్యాపార సంస్థలు డాలర్స్కి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇరాక్లో డాలర్కి డిమాండ్ పెరిగిపోయాక సిఐఏకి డాలర్స్ తీసుకొని సమాచారం ఇచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు. ఒక దశలో ఇరాక్ ఇంటెలిజెన్స్ అధికారులు కూడా వేల కొద్ది డాలర్లకు ఆశపడి కీలకమైనటువంటి సమాచారాన్ని సిఐఏకి అమ్ముకున్నారు. సద్దాం పతనానికి కారణం డాలర్ మీద ఉన్న ఆశ కూడా ప్రముఖ పాత్ర వహించినట్లుగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుత పాకిస్తాన్ పరిస్థితి కూడా ఒకప్పటి ఇరాక్ పరిస్థితికి భిన్నంగా లేదు. ముఖ్యమైన ఆపరేషన్ సమాచారం 2 రోజుల ముందే బిఎల్ఏకి దొరికి ఉండవచ్చు. లేకపోతే ముందస్తు ఏర్పాట్లు చేసుకుని దాడి కోసం ఎదురు చూడరు కదా. ఇక ఈ మొత్తానికి హ్యాండ్లర్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడని మాకు తెలుసు అని పాక్ సైనిక అధికారి వ్యాఖ్యానించాడు. హ్యాండ్లర్ అంటే దానికి పథక రచన చేసినవాడు. ముంబై దాడుల తర్వాత భారత ఇంటెలిజెన్స్ అధికారి కూడా ఈ హ్యాండ్లర్ లాహోర్లో ఉన్నాడు అని చెప్పేసి వ్యాఖ్యానించింది అప్పట్లో. అప్పటి హ్యాండ్లర్ ఎవడు? హఫీజ్ సయ్యద్, మొన్న చనిపోయినాడు. సో ఇక్కడ టేబుల్ మారింది అంతే. అఫ్కోర్స్ టీటీపీ అంటే టెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ నాయకుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉంటూ బిఎల్ఏ ఆపరేషన్స్ని ఫాలో చేస్తున్నాడని పాక్ విదేశాంగ శాఖ ఆరోపణలు చేసింది. టీటీపీ బిఎల్ఏలకి సహకారం ఇస్తున్నది రా అని కూడా మాకు తెలుసు అని అన్నది. 2 నెలల్లో మొత్తం 219 మంది పాకిస్తాన్ సైనికులు మరణించినట్లుగా తెలుస్తోంది. బిఎల్ఏ దాడులు ఇప్పట్లో ఆగేట్లుగా లేవు. నిన్నటి ఉదయం కూడా క్వేటా రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్నటువంటి ఒక పాకిస్తాన్ అధికారి, ఐఎస్ఐ అని తెలుస్తోంది ఆయన. సో
దానికి సంబంధించినటువంటి వ్యక్తిని గుర్తు తెలియని మరో వ్యక్తి సమీపం నుంచి కాల్చి పారిపోయాడంట. ఖైబర్ పఖ్తుంఖ్వాలో ప్రతిరోజు ఏదో ఒక దాడి జరుగుతూనే ఉంది. తాలిబాన్ల లక్ష్యం ముందు బోర్డర్ సైనిక పోస్టుల దగ్గర ఎవరూ పనిచేయకుండా భయపెట్టడం. కనుక అక్కడ రోజు ఏదో ఒక హత్య జరగడం పరిపాటైంది. మరోవైపు పాకిస్తాన్ని గనుక పూర్తి షరియా దేశంగా మార్చకపోతే ప్రభుత్వ అధికారులను చంపేస్తామని బెదిరిస్తున్నది ఐసిస్-కే సంస్థ. కే అంటే ఖొరాసన్. ఐసిస్-కే ఇటు తాలిబాన్లకి కూడా ప్రధాన శత్రువు. నిజమెంతవరకు తెలియదు కానీ ఐసిస్-కే అనే ఉగ్ర సంస్థ సిఐఏ కంట్రోల్లో ఉన్నది అని అంటారు. మొత్తానికి పాకిస్తాన్ తన కర్మలన్నింటినీ కూడా అనుభవించడానికి సిద్ధపడతా ఉంది. ఇన్నాళ్ళు భారత్ పైన ఏడ్చింది పడి ఇప్పుడు కూడా ఏడుస్తూ ఉందనుకోండి. కాకపోతే ఇప్పుడు ఏ ఆప్షన్స్ లేవు. తనను తాను ఎలా కాపాడుకుంటుందో, మళ్ళీ పూర్వవైభవానికి వస్తుందా, ఇంకా ఆఫ్ఘనిస్తాన్ కంటే దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతుందా అనేది మరికొద్ది నెలల్లో తేలిపోనున్నటువంటి అంశం.